అస్సలాము అలైకుం. హాయ్ అండి. ఇంకా ఈరోజు నేను చికెన్ కర్రీ అయితే చేస్తున్నానండి. నేను మామూలుగా చికెన్ అయితే ఒక 50 రూపాయలకి తేపా అని చెప్పానండి. మా పిల్లలు ఎందుకో లేనప్పుడు అయితే అడుగుతారండి. ఇంకా ఇలా ఏమోలే పిల్లలు తిని అని తెప్పించి చేశాను అనుకోండి, ఇంకా అస్సలు ఇంకా తినరండి. ఇంకా అలాంటప్పుడు నాకైతే భలే బీపీ వస్తుంది. ఎందుకంటారా, ఏమో పిల్లలు తింటారు కదా అని డబ్బులు పెట్టి తెప్పిస్తే తినరు. ఇంకా అందుకని చెప్పి ఏమోలే ఈరోజు సండే కదా, ఇంకా చపాతి పూరి అలాగే చికెన్ చేసుకుందామని చెప్పేసి ఒక 50 రూపాయలు అయితే తేపా అని చెప్పానండి. ఇంకా 50 రూపాయలు తేపా అని చెప్తే సరే అని మా పిల్లోడైతే వెళ్ళాడండి. ఇంకా మా బాబు అయితే వెళ్ళి 50 రూపాయలు తెచ్చాడు. ఇంటికి తెచ్చినాక చూస్తే అది ½ కిలో వచ్చిందండి. మళ్ళీ ఎందుకని నాకు అర్థం కాలేదు. 500 ఇచ్చాను, నేను 500 అయితే ఇచ్చాను. ఇంకా 50 రూపాయలు తీసుకొని రామంటే సరే అని చెప్పేసి 50 రూపాయలే తెచ్చాడండి. చిల్లర అయితే 450 ఎనికి తెచ్చాడు. కానీ చికెన్ చూస్తే అక్కడ ½ కిలోమైన అయితే ఉంది. ఎంతకు తెచ్చావు అంటే డబ్బులు ఏమో 450 ఉందండి. ఇంకా సరే ఏంది ఇంత వచ్చిందే అని నేను అడిగితే ఇంకా షాపు క్లోజ్ చేస్తూ ఉన్నాడమ్మా అన్న. ఇంకా 50 రూపాయలకు ½ కిలో ఉంది తీసుకోమని చెప్పాడంట. ఇంకా వద్దన్న అమ్మ 50 రూపాయలు చెప్పిందని చెప్పింటే ఇంకా సరేలే తీసుకొని పోయేదంతా అని చెప్పేసి ఇచ్చాడంట. ఇంకా అదేనండి మన రాత్రిలో ఎంత ఎవరు అదే చెప్తారు కదా, మనము అనుకుంటే ఏది జరగదు, అనుకోకుండానే అన్నీ జరుగుతుంటాయి. చూసారా ఎంత చికెన్ ఉందో ఇక్కడ. 50 రూపీస్కు ఇంత వస్తుందా మీరు చూసి చెప్పండి. ఇంకా నేను కర్రీ అయితే ఎలా చేస్తున్నానో మీరు చూస్తూ ఉన్నారు కదా. ఇంకా ఫస్ట్ నేను ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసి బాగా అవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇక్కడ మీకు వీడియోలో మాడినట్టు అనిపిస్తుంది కదా, మాడలేదండి. ఇంకా ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత అందులోకి టమాటా ముక్కలు అయితే వేసానండి. ఆ తర్వాత కొబ్బరి, అలాగే కారం పొడి, ధనియాల పొడి, వెల్లుల్లి అలాగే ఏమంటారు నాకు అల్లము వేసి బాగా గ్రైండ్ చేశానండి. కారం, ధనియాల పొడి, వెల్లుల్లి, అల్లం, కొబ్బరి పొడి వేసి బాగా మిక్సీకి పట్టి ఇంకా టమాటా పళ్ళు ఆనియన్స్ మగ్గిన తర్వాత ఆ మసాలాను వేసేసి బాగా కలిపి పసుపు ఉప్పు వేసి చికెన్ వేసి ఈ విధంగా బాగా కలిపి మూత పెట్టేసి కాసేపు మగ్గిన తర్వాత ఇంకా మనకు తగినంత వాటర్ అయితే వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలుపుకొని ఇంకా పూరీలోకి కదా కాస్త ఎక్కువ నీళ్ళు అని చెప్పేసి నేనైతే కొద్దిగా నీళ్ళు అయితే ఎక్కువ వేసాను. కానీ చికెన్ చిన్న మంట పెట్టేసి పూరీ అందుకు చేసేసరికి ఈ నీళ్ళు కూడా చాలా బాగా ఇమిరిపోయాయండి అస్సలు. ఇంకా చికెన్ కర్రీ అయితే సూపర్గా వచ్చింది అనుకోండి. టేస్ట్ అయితే ఈ విధంగా మీరు ఒకసారి చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు కదా. ఇంకా నేనైతే ఎప్పుడు ఒకటే రకం చేయనండి, మారుస్తూ చేస్తూ ఉంటాను. ఇంకా ఫైనల్గా చికెన్ అయితే రెడీ అయిపోయింది. మీరు కావాలంటే పైనుంచి కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్